5 రాష్ట్రాల్లో ఎలక్షన్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. పాత నాయకులు పోయి కొత్త నాయకులు కొలువు తీరుతున్నారు. అసలు ఎలక్షన్సే లేనటువంటి నాయకులు ఎవరు? తల్లిదండ్రులుగా మనము సహజంగానే మన యొక్క పిల్లలకు నాయకులం అవుతున్నాము. వాళ్ళు కోరిన ప్రతి కోరికను తీర్చకుండా వాళ్ళకి ఏదైతే నిజంగా సహాయపడుతుందో అటువంటి కోరికలను మాత్రమే మనం తీరుస్తూ ఉంటాం. ప్రజలు కూడా వారి యొక్క నిజమైన మేలు కోరేటువంటి నిస్వార్థుడైన ఆ నాయకుడిని ఎన్నుకోవాలి. ఏమిటండి, ఎంతో మంది ఉన్నారు, ఎవరికి మెజారిటీ ఓటు వస్తుందో వాళ్ళే కదా గెలుస్తారు. నా జీవితంలో ఆ నాయకుడిని ఏ విధంగా ఎన్నుకోగలను? మనము ఆధ్యాత్మిక గురువు అనే నాయకుడిని మన జీవితంలో ఎన్నుకోవచ్చు. దీనికి మెజారిటీ అవసరం లేదు, మీరు ఆయనకి శరణాగతి పొందితే చాలు. అటువంటి నిస్వార్థమైన ప్రామాణికమైన ఆ భగవత్ ఆశ్రయం పొందిన ఆ నాయకుడిని వెతకడానికి ప్రయత్నిద్దాం. ఆయనకి శరణాగతి పొందడానికి ప్రయత్నిద్దాం. ఆ నాయకుడు కేవలం మనల్ని ఈ లోకంలో విజయవంతం చేయడమే కాదు, ఆ పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళగల సమర్థుడై ఉంటాడు. కాబట్టి ఇది నిజమైన ప్రయోజనాన్ని మన జీవితంలో కలుగజేస్తుంది. హరే కృష్ణ.